మంత్రి భూపేంద్ర యాదవ్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఈ ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చాను. మేము అడిగింది ఏంటో ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తాను.